గతేడాది రాజ్ తరుణ్ ఏకంగా 4 సినిమాల్లో నటించాడు. నాగార్జున నాసామి రంగంలో కీలక పాత్ర పోషించిన రాజ్ తరుణ్ పురుషోత్తముడు, తిరగబడ్రసామి, భలే ఉన్నాడే చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ ఇవేమీ అతనికి వివాదాలు తెచ్చినంత పేరును తెచ్చిపెట్టలేదు. తాజాగా కొత్త సంవత్సరంలో అతని నయా మూవీకి సంబంధించిన వార్త వచ్చింది. రామ్ కుడ్మర దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా మాధవి, ఎంఎస్ఎం రెడ్డి, పాంచ్ మినార్ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో రాశి సింగ్ హీరోయిన్. ఈ క్రైమ్ కామెడీకి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి పోషించని పాత్ర లేదు. ఏ పాత్ర చేసినా అందులో తనదైన మార్కును చూపించడం అనేది ఆయనకు అలవాటు. సుదీర్ఘ నట జీవితంలో వైవిధ్యమైన పాత్రలెన్నో పోషించిన మమ్ముట్టి ఇప్పుడు డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ చిత్రంలో వినోదాన్ని పండించే డిటెక్టివ్గా నటిస్తున్నారు. ఇటీవల సినిమా టీజర్ విడుదలైంది. మూవీని ఇదే నెల 23న జనం ముందుకు తీసుకురాబోతున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేస్తూ మేకర్స్ తమ డిటెక్టివ్ సృష్టించే అద్భుతాలను వీక్షించడానికి సిద్ధంగా ఉండమని కోరుతున్నారు. ఇందులో గోకుల్ సురేష్, లీనా సారా, మీనాక్షి ఉన్నికృష్ణన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో ఏం చేసినా భిన్నంగా ఉంటుంది. టైటానిక్ చిత్రంతో భారతీయుల మదిని సైతం కొల్లగొట్టిన డికాప్రియో ఇప్పుడు కొరియన్ వెబ్ సిరీస్లో మెరియబోతున్నాడు. సర్వైవల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న స్క్విడ్ గేమ్ 2 భాగాలుగా వచ్చి ప్రపంచ ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ 3వ భాగం చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే సగం షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో డికాప్రియో అతిథి పాత్రను పోషిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ ఏడాది వేసవికాలంలో ఈ 3వ భాగం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళ చిత్రం మంజుమ్మల్ బాయ్స్ పలు భారతీయ భాషల్లోకి డబ్బై అక్కడ చక్కని విజయాన్ని అందుకుంది. సర్వైవల్ థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా కోట్లాది మంది మనసుల్ని కొల్లగొట్టింది. ఆ సినిమా దర్శకుడు చిదంబరం గురించి సైతం ఎంతో మంది నిర్మాతలు ఆరా తీశారు. ఇప్పుడు ఆయనకు బాలీవుడ్ నుండి ఆహ్వానం అందింది. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఫాంటమ్ స్టూడియోస్ సంస్థ నిర్మించబోతున్న సినిమాకు చిదంబరం దర్శకత్వం వహించబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు పూరి జగన్నాథ్లది సూపర్ హిట్ కాంబినేషన్. అయితే వారిద్దరి కాంబోలో వచ్చిన నేనింతే సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. సినిమా కష్టాలను తెలియజేసే ఈ సినిమా నంది అవార్డులు మాత్రం బాగానే అందుకుంది. రవితేజకు ఉత్తమ నటుడిగా, పూరికి ఉత్తమ మాటల రచయితగా, రామ్ లక్ష్మణ్లకు ఉత్తమ ఫైట్ మాస్టర్స్ గా అవార్డును అందించింది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకు చక్రి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఈ మూవీ విడుదలై దాదాపు 16 సంవత్సరాలవుతోంది. ఈ ఏడాది రవితేజ బర్త్డే కానుగ్గా జనవరి 26న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన పోస్టర్ను కూడా ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సినిమాతో సియా గౌతమ్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.